దుర్మార్గులు ఎవరు అంటే మూడుగా చీలిపోయిందంటే ఎట్లాగో బీజేపీ తెలంగాణలో అంటే ఒక వర్గం బండి సంజయ్ వర్గం, ఒకటి ప్రెసిడెంట్ గారు, ఇంకోటి ఈటెల వర్గం. ఒక్కటేనండి. ఇప్పుడు 8 మంది పార్లమెంట్ మెంబర్లు ఉంటే 8 మందిలో 2 మాత్రమే పాత బీజేపీ వాళ్ళు. ఓకే, ఇద్దరు మాత్రమే పాత బీజేపీ వాళ్ళు. లక్ష్మణ్ గారు ఇట్లా అడుక్కుంటూ వచ్చిన బాపతి వాళ్ళు బుచ్చం ఎంత వచ్చింది రాజ్యసభ మెంబర్. ఓకే, వీళ్ళు స్వతహాగా గెలిచింది ఎక్కడ లేదు, స్వతహాగా స్వతంత్రులై గెలిచింది ఎక్కడ లేదు. మరి బండి సంజయ్ గారు హోమ్ మినిస్టరే కదా, సహాయ మంత్రి అయినా ఏదైనా కూడా ఒక గౌరవము ఒక మర్యాద ఇది ఉంటుంది కదా. కరీంనగర్ గెలవంగానే సరిపోయిందా? మరి మొత్తం గెలిచడానికి ఆయన ప్రయత్నం చేస్తే ఆయనకి ఏమన్నా అడ్డం పోయిందా? వీళ్ళందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఒక మంత్రిగా కిషన్ రెడ్డి గారికి లేదా? ఈ రామచంద్రరావు గారికి లేదా? అసలు రామచంద్రరావు గారు ఏం ముఖం పెట్టుకుని ప్రెసిడెంట్ ఉంటాడు? ఇంకా స్వచ్ఛందంగా తప్పుకోవాలి. ఇజ్జత్ ఉంటే రాజీనామా చేయాలి. ఎందుకంటే మేము బాగా పెరిగినామంటాడు. ఎట్లా పెరిగిండు? నేను అంతకంటే ముందుగాల నేను ఒక సామాన్యుని, అంటే నేను సామాన్య కార్యకర్తను, ఒక క్రియాశీల కార్యకర్తను మాత్రమే నేను బీజేపీలో. ముందుగానే మీరు కలిసి పోటీ చేయాలని నేను 4-5 ఛానళ్ళకు చెప్పిన, కలిసి పోటీ చేయండి, రేపు 3 ఏళ్ళ తర్వాత కూడా కలవక తప్పదు. ఇవాళ పవన్ కళ్యాణ్ పిలువండి, ఆయన ఇక్కడ కింద ప్లానింగ్ చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు శేఖర్ అని ఏబీవీపీ, ఓకే, శేఖర్ అని ఏబీవీపీ ఆయన బీటెక్ చేసిండు. ఓకే, చాలా మంచి క్లెవరు, ప్రొఫెసర్. ఆయన భార్య కూడా ప్రొఫెసర్. ఆయన మొన్న నాతోనే 2-3 తీసుకొని వచ్చి నాతో మాట్లాడాడు వరంగల్లో. 2-3 గంటలు మాట్లాడినాం, ఒక సిట్టింగ్ కూడా చేసినాం, ఒక ఆఫీస్ కూడా తీసుకుంటాను వాళ్ళు. అంటే ఇక్కడ రంగం అంతా సిద్ధం చేసుకుంటాను. రేపు కార్పొరేషన్ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పోటీ చేస్తుంది. పోయినసారి కూడా ఒక 8 సీట్లకు పోటీ చేశారు. అవును, ఈ పొత్తులో. అవును, రేపు కలపడానికి ఈ ముగ్గురిని కలపడానికి, ఈ ఇద్దరిని కలపడానికి పవన్ కళ్యాణ్ కూడా ఆయన భాగస్వామ్యం తీసుకోవడానికి ఆయన ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మీకు ఇకనైనా అంటే మీ మీద నమ్మకం లేకనే కదా పవన్ కళ్యాణ్ ముందట పెట్టింది. ఇప్పుడు మీకు కూడా నమ్మకం ఉండాలి, నమ్మకం కలిగించుకోవాలి. మీకు కనుక అది ఉంటే మిమ్మల్ని పిలుస్తారు కదా, మీ ద్వారానే చేయిస్తారు కదా.